ఈ గాయ్స్ ఫైనల్లీ పార్ట్ 2 అయితే మీ ముందుకు వచ్చేసింది. పార్ట్ 1 చూడలేని వాళ్ళు ఆల్రెడీ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటంటే ఫైనల్లీ అతను మొత్తం గేమ్స్ అన్నీ అతను చేయవలసిన యాక్టివిటీస్ అన్నీ అయిపోయాయి అనమాట. సో పిల్లలందరినీ తీసుకెళ్ళి డ్యాన్స్లు అయితే వేస్తున్నారు, చూడండి. ఫైనలీ అతనైతే డ్యాన్స్లు అయితే పిల్లలందరితో ఏం చేశారు తినేది అరిగే వరకు. సో మా వాడైతే డ్యాన్సుల్లో ఫస్ట్ ఉంటాడండి. సో నెక్స్ట్ వచ్చేసి అతను ఏదైతే మ్యాథ్ని వేసుకొని తిప్పుతున్నారో సో అలాగా అక్కడ చాలామంది ఉన్న పిల్లలు తీసుకెళ్ళి అది మ్యాథ్ని వేసి తిప్పుతారనమాట. తిప్పినందుకు ఆయనకి ఏదైనా టిప్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఆ వెయిట్ కాసిన వాళ్ళు మాత్రమే తీసుకెళ్తారు, ప్రతి పిల్లలు తీసుకెళ్ళారు. అది కూడా చాలా బరువుగానే ఉంటుంది. సో మా కార్తీక్ అయితే తీసుకెళ్ళారు అనమాట. మా కార్తీక్ ఫస్ట్ వేశారు, కాకపోతే మా కార్తీక్ అనుకుంటున్నారు. నెక్స్ట్ ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి కూడా ఆయన లైటింగ్ది తిప్పుతూనే ఉంటాడు. మా టేబుల్ దగ్గరికి కూడా వచ్చాడు. మా గణేష్ ఐఫై అమ్మంటున్నాడు అనమాట మా గణేష్ బాబుని. సో ఇలా తిప్పినందుకు 10 dirhams అయితే టిప్ అయితే ఇచ్చారనమాట. మొత్తం అక్కడున్న టేబుల్స్ అన్నిటి దగ్గర కూడా వెళ్ళి అక్కడికి కూర్చొని వాళ్ళతో కూర్చొని అదొక సరదాగా మంచిగా ఎంటర్టైన్ చేశారనమాట. ఆ బిల్డింగ్స్ చూసారండి, తోపు ఉన్నాయి. సో అవన్నీ తిప్పుతున్నారు మమ్మల్ని. ఆ మొత్తం ఆ బిల్డింగ్ పక్క నుంచి ఒక యూ షేప్లో ఉంటుంది అనమాట. ఆ యూ షేప్లో నుంచి అలా మన వాళ్ళు తీసుకెళ్ళి రిటర్న్ చేసుకొస్తారు. చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. సో షిప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ అయితే నేనైతే ఫుల్గా చాలా భయం అండి నాకు అలాంటివి అంటే. సో ఇక్కడ వచ్చేసి ఫైనలీ ఒకరిది అయితే బర్త్డే అయితే అయిందనమాట. వాళ్ళ షిప్లో కేక్ కటింగ్ అయితే చేశారు. పిల్లలందరూ వెళ్ళి జాయిన్ అయ్యి కేక్ కటింగ్ కూడా చేయించారు. చాలా బాగా అనిపించింది. నేను చెప్పాను కదండి సెకండ్ ఐటమ్ భయం అని చెప్పేసి, నాకు లిటరలీ చెప్పాలంటే నాకు చాలా భయం అండి. మా గణేశం ఇండియా వచ్చాక ఎన్నిసార్లు అది ఎలా డ్యాన్స్ చేసిందో చెప్పాడు. సో ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న మనుషుల మీద పడిపోయి డ్యాన్స్ చేయడం చాలా చేశారనమాట. చూడండి లైవ్ మీరే. నాకు భయం. చూసారు కదా మా టేబుల్ దగ్గర రామతడికి నా కొడుక్కి నాకు ఒక్క రేంజ్లో షివరింగ్ వచ్చింది. ఆయన నన్ను ఫుల్ భయం పట్టిస్తారు. ఫుల్గా కళ్ళు మూసుకొని ఎంత భయం పడ్డానంటే అంత భయం పడ్డాను. ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళేవారు అనమాట. అక్కడ ఒక లేడీ ఉన్నారు, మరి ఆవిడని కూడా సేమ్ నాలుగే భయం పట్టించారు. ఎంత నవ్వు వచ్చిందో నేను ఏంటి ఎంత భయం పడ్డానో అనిపించింది. బట్ చాలా ఫన్ అనమాట. వచ్చే వరకు ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. ఆ షిప్లో స్లోగా వెళ్తూ చాలా బాగుంది. అక్కడ మనకి షిప్ ఎక్కిన ఫొటోస్ కూడా తీస్తారు. మనం అడగకుండానే ఫొటోస్ అటు తీస్తారు. లాస్ట్లో మన దగ్గరికి వస్తారనమాట. ఒక్కొక్క ఫోటోకి ఇంత ఛార్జ్ చేస్తారని చెప్పేసి చూపిస్తారు. అక్కడ ఎవరుంటే వాళ్ళు ఎత్తుకొని ఆ బొమ్మ దాంతో డ్యాన్స్ వేస్తూ ఇందాక చేసే అతనే ఇతను కూడానా. సో చాలా మాకు ఆలస్యం ఎంత ఫీల్ అయ్యి ఉన్నాడో అంత బాగా డ్యాన్స్లు వేసేవారు. చూడండి నిక్కిలేడు నిక్కి no tienen ni carro, están a pie. Me molesta el carro, somos la mía. Pero ella lo sabía. No me ronque de duro todavía porque la mujer tuya es tuya, pero quiere ser mía. Me mete duro, pero casi cuando nace el doctor Lijo, eso no es un sicario, no es
బాగా కవర్ చేయించాడు. ఇంకా ఫైనల్లీ మేము దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. వచ్చేసాక మా ఓడు లాస్ట్ అయ్యాక మంచి ఊపు అయితే వస్తుంది వాడి డ్యాన్స్కి, ఇంకా మామూలుగా లేదు. ఫైనల్లీ అందరూ దిగడానికి రెడీ అవుతున్నారు. అక్కడ చేసి హిందీ పంజాబీస్ అనుకుంటాను, వాళ్ళు వచ్చేసి వాళ్ళ డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. గణేశం ఎక్కడ కాదు, వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యి డ్యాన్స్ వేసుకో అంటే మా ఊరాలు వేసి డ్యాన్సులు పెద్ద అయిపోయి ఎలా అరిసారో చూడండి. అక్కడికి వెళ్ళాక పంజాబీ వాళ్ళ డ్యాన్స్లు వద్దని వీళ్ళకి నచ్చిన సాంగ్స్ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఫోన్ ఇచ్చి చాలా బాగా ఎంకరేజ్ చేసుకున్నారు. మన ఇండియా వాళ్ళు డ్యాన్స్ వేస్తే థ్రిల్ ఉంటుందండి. బయటికి వెళ్ళి అందరికన్నా బీట్ చేసి మనమే హైలో ఉండే డ్యాన్స్ వస్తే ఆ థ్రిల్లే వేరబ్బా. కానీ మా ఘనశ్యామ వేసిన డ్యాన్స్కి, ఆ లుంగి డ్యాన్స్ స్టెప్కి ఆ షిప్లో ఉన్న వాళ్ళందరూ ఎంత బాగా అరిచారు అంటే చాలా బాగుంటుంది. అప్పుడు ఫైనల్లీ అందరూ సెల్ఫీస్ కూడా తీసుకున్నారు. వీళ్ళతో చాలా బాగా మెచ్చుకున్నారు అనమాట. పిల్లలు ముగ్గురు నేను. ఫైనల్లీ ఆ షిప్ అయితే దిగే టైం అయితే అయిపోయింది. ఇంకా మేము దిగిపోయామన్నమాట. ఇప్పుడు మేము దిగాక ఎలా వెళ్ళాలి నెక్స్ట్, మేము మెట్రోకి అయితే లాంగ్ అయిపోతుందని చెప్పేసి మేము అయితే క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకున్నాం. ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారనమాట. కెన్ ఐ హెల్ప్ యూ అన్నారనమాట. నిజంగా చెప్పాలంటే మా వారు మా బావగారున సరే పిల్లలు వేసుకొని మీరు వెళ్ళిపోండి, చాలా లాంగ్ నల్లైపోతున్నారు, ఇప్పుడు క్యాబ్ కూడా మనకి ఇంకా తెలియలేదు కదా అన్నారు. అయిన వెంటనే పక్కనే మెట్రో, అక్కడి నుంచి ఇక్కడికి ఒక్క 5 minutes నడాలంతే. అంటే వెళ్ళినప్పుడు కష్టంగా ఉంది కానీ వచ్చినప్పుడు అయితే ఈజీ అనమాట. మా బావగారు మాకేంటి ఫోన్స్ వాళ్ళ దగ్గర వదిలేసాం, మా ఫోన్స్ పని చేయవు, మేము సిమ్స్ ఎలాగా తీసుకోలేదు, మాకు అక్కడ ఉన్నప్పుడు వైఫై సరిపోద్దని. ఇంకా దిగే వరకు టెన్షనే, బట్ చాలా మంచి వాళ్ళు. ఫైనల్లీ రూమ్కి అయితే వస్తాం. మా బాబు చాలా చిల్ అవుతున్నాడు. నాకు రూమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎక్కడికక్కడ ఫోన్స్ అవైలబుల్ ఉండేవి, వాష్రూమ్లో, నెక్స్ట్ బెడ్రూమ్లో, నెక్స్ట్ చాలా అంటే చాలా స్పెషాలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా దుబాయ్ వెళ్ళే వాళ్ళు ఉంటే రవీష్ హోటల్ రీజనబుల్ ప్రైస్, దట్టు చాలా అంటే చాలా బాగుందన్నమాట. మేకప్ అవడానికి ఏంటి మంచి టేబుల్ ఇచ్చారు, టీవీ, నెక్స్ట్ మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారనమాట. సో మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. మేము ఫైనల్లీ అవన్నీ అయితే సర్దేసుకున్నాం రాగలే, మాకు ఇంకా టైం అవ్వలేదు. అప్పుడు నైట్ పడుకోవడానికి మేము చాలాసేపు కూర్చున్నాం. కెటిల్ ఇచ్చారు, కాఫీ, షుగర్, మిల్క్ పౌడర్ అన్నీ ఇచ్చారు. మా లగేజ్ని కూడా మేము చాలా నీట్గా సెట్ చేసుకున్నాం అనమాట. నిజంగా వ్యూ అయితే మార్నింగ్ క్రేజీ ఉండే, అసలు ఆ బెడ్ అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వాష్రూమ్స్ చూపిస్తానండి. ఇక్కడ కూడా చాలా బాగుందన్నమాట. ఒక సైడ్ బట్టలకి ఇవన్నిటికి షూస్ పెట్టుకోవడానికి అన్నీ ఇచ్చారనమాట. మనకి ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు కదా, ఐరన్ బాక్స్ ఐరన్ చేసుకోవడానికి కూడా ఉంది. మనకు ఒక లాకర్ ఇచ్చారు. నమాజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఖురాన్ చదువుకునే వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళకి కూడా ఇచ్చారనమాట. ఇవి కొన్ని ఫైల్స్, చాలామంది మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, వెయిట్ మిషన్. రూమ్ అయితే అన్ని విధాలుగా చాలా స్పెషాలిటీస్ అయితే చాలా బాగున్నాయి. హెయిర్ డ్రైయర్ కూడా ఎవ్రీ టైం వాళ్ళు మనం మార్నింగ్ రూమ్ వదిలి బయటికి వెళ్ళినప్పటికీ మనం రిటర్న్ వచ్చినప్పటికి రూమ్ చాలా ఫ్రెష్గా అయితే ఉంచేవారు. వాళ్ళ దగ్గర కూడా వేరే కార్డ్ అయితే ఉంటుందంట. సో మాకు బ్రష్లు ఏంటి ఏది కావాలన్నా వితిన్ సెకండ్లో కాల్ చేస్తే వెంటనే పైకి వచ్చేవాళ్ళు. మాకు పలానా ప్రాబ్లం, మాకు ఇది కావాలి అంటే చాలు
హోటల్కి సంబంధించింది ఏదైనా సరే మాకు వెంటనే చాలా బాగా రిసీవ్ చేసుకునేవారు. చాలా బాగా అనిపించింది మాకు. రూమ్స్ అయినా ఏమైనా చాలా బాగుంది. మేము బాగా ఎంజాయ్ చేసాము దుబాయ్లో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే దుబాయ్, అది మేము చెప్పకూడదు, సర్ప్రైజ్ ఉండాలంటే ఆ వీడియో చూస్తే ఇంకా కిరాక్గా ఉంటుంది. చాలా సర్ప్రైజింగ్ వీడియోస్ అయితే అందులో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మంచి వీడియోస్తో నేను మళ్ళీ వస్తా. బాయ్.